హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక విషయం చెప్దామని చేశాను. వర్షాలు పడుతున్నాయి కదా నిన్నటి నుంచి. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది మా ఊర్లో పరిస్థితి. మొత్తం మా ఊర్లో చర్చ్ పక్కన గల్లీలో కరెంటు పోల్ పడిపోయి ఇట్లా వాల్స్ పడిపోయినాయి, గేట్ పడిపోయింది, పెద్ద పెద్ద చెట్లు చెట్లన్నీ పడిపోయినాయి. చర్చ్లోనే ఒక స్కూల్ కూడా ఉంటుంది. ఆ స్కూల్ గేట్ కూడా పడిపోయింది. చర్చ్ దగ్గర ఉండే వాళ్ళ ఇండ్లు కూడా కొంచెం వాల్స్ అవన్నీ కింద పడిపోయాయి అన్నమాట. సో ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే తప్ప ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకండి. ఈ వర్షాన్ని ఇంట్లోనే ఉంటూ కాస్త మనం ఎంజాయ్ చేస్తూ ఉంటే బాగుంటుంది. బయటికి వెళ్ళకండి, చాలా డేంజర్గా ఉంది వర్షం ఈసారి. బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. సో పిల్లల్ని కూడా కొంచెం జాగ్రత్తగా ఇంట్లోనే ఉంచండి, బయటికి అస్సలు పంపించకండి. మొత్తం చెట్లు అన్నీ చాలా ఎన్ని ఏళ్ళ నుంచో ఉన్న చెట్లు మొత్తం ఇట్లనే పడిపోయి కొమ్మలన్నీ విరిగిపోయాయి అన్నమాట. చాలా డ్యామేజ్ అయిపోయింది చెట్లు కూడా మొత్తం. సో ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇదిగో చూసారా, ఇక్కడ గేటు వాల్ కొత్తగా కట్టినారు. ఇప్పుడు ఇది కట్టి కూడా ఒక 1 year అవుతుంది. ఆ లోపు అండ్ చర్చ్లో కూడా కొంచెం ఇలా చిన్నవి అవన్నీ పడిపోవడం. ఇది కూడా పెద్దగా అసలు అంత గాలి వచ్చిందంటే చాలా భయమైంది. మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర కూడా మా అదృష్టం ఏంటంటే ఇంటి మీద పడలేదు, అటు గోడ ఇంకొకటి రోడ్ సైడ్ పడిపోయింది అన్నమాట చెట్టు. సో జాగ్రత్త, ఇంట్లో ఉండండి. రేకుల కింద కానీ లేకపోతే చెట్ల కింద కానీ కూర్చోకండి. ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. అందరూ జాగ్రత్తగా సేఫ్గా ఇంట్లో ఉండండి. బాయ్. ఫ్రెండ్స్, కొంచెం జాగ్రత్తగా ఉండండి, అస్సలు బయటికి వెళ్ళకండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే పరిస్థితి అస్సలు బాగాలేదు. జర్నీస్ కానీ ఏమైనా ఉంటే కూడా ఇప్పుడు ఏం ప్లాన్ చేసుకోకండి. ఏమైనా ఉంటే క్యాన్సిల్ చేసుకోండి. ఎక్కడ ఒక దగ్గర మీరు ఒకవేళ బయట ఉన్నా కూడా ఎక్కడైనా సేఫ్గా ఉండండి. చెట్ల కింద మాత్రం అస్సలు ఉండకండి ప్లీజ్. థ్యాంక్ యూ, బాయ్.